ఆహార సంక్షోభాన్ని నివారించాలంటే రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రైతు సంక్షేమ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం పంటలకు గిట్టుబాటు ధరలు నిర్ణయించాలని అన్నారు. బుధవారం నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడారు. జస్టిస్ స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం పంటలకు గిట్టుబాటు ధరలు నిర్ణయిస్తే పత్తి కనీస మద్దతు ధర క్వింటాలుకు 9,000 అవుతుందని చెప్పారు. పంటల కొనుగోలు ప్రభుత్వం ద్వారా జరిగితే రైతులు దోపిడీకి గురికాకుండా ఉంటారని అన్నారు. వ్యవసాయంలో నష్టపోయిన రైతులు ఆర్థిక ఇబ్బందుల వలన ఆత్మహత్యలు చేసుకోవద్దని, ప్రభుత్వం సైతం రైతుల ఆత్మహత్యలను నివారించే అన్ని ప్రయత్నాలు చేయాలని కోరారు. రసాయనిక వ్యవసాయాన్ని క్రమంగా సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించాలని, పరిశ్రమల కోసం వ్యవసాయ భూములను సేకరించవద్దని, ఒకవేళ వ్యవసాయ భూములను సేకరించాల్సిన పరిస్థితి వస్తే భూమి ఇవ్వాలని అన్నారు. మీడియా సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్, ఎండి నజీరుద్దీన్, కె నారాయణ రెడ్డి, మల్లేష్, ప్రభానంద్ తదితరులు ఉన్నారు. ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో ఉన్న కావచ్చు, లేదా మేధావులు కావచ్చు, బాధ్యత గల పౌరులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరూ ఒక విషయం గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడ్డది. మనిషి జీవించాలంటే గాలి, నీరు, ఆహారం కావాలి. మనకు గాలి, నీరు ప్రకృతి నుంచి దొరుకుతూ ఉన్నాయి. పంటలు అంటే ఆహారంకు అవసరమైన పంటలు రైతులు కష్టపడి పండిస్తున్నారు. అనేక కారణాల వల్ల ఇవాళ మన గాలి, నీరు కూడా కలుషితం చేసేస్తున్నాము. వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి ఆహార ధాన్యాలు కూడా రకరకాల కల్తీలకు, రసాయనిక యొక్క ఎఫెక్ట్కు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ 77-78 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా మన దేశంలో ఇప్పటికీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే మరి ఎవరు బాధ్యులు, ఎవరు కారణం? ఇంకా రైతుల ఆత్మహత్యల్ని ఏ ప్రభుత్వాలు కూడా ఆపలేకపోతున్నాయి. మూల కారణం ఏంటి అనేది ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇవాళ మామూలుగా ఒక రైతు కొడుకు మళ్ళీ వ్యవసాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే 90% ఇవాళ రైతుల యొక్క కొడుకులు మళ్ళీ వ్యవసాయం చేయడానికి చాలా చోట్ల సిద్ధంగా లేరు. క్యాబ్ డ్రైవర్ అవ్వడానికి ఒప్పుకుంటున్నాడు కానీ, మామూలుగా ఉద్యోగాలు చేయడానికి ఒప్పుకుంటున్నాడు కానీ మళ్ళీ వ్యవసాయం చేయాలనేటువంటి ధైర్యం వాళ్ళకి రావడం లేదు. ఇది ఏంటి కారణం అని కనుక మనం ఆలోచించినట్లయితే, మామూలుగా ఒక చిన్న ఉద్యోగికి, ఒక గవర్నమెంట్లో పనిచేసే చిన్న ఉద్యోగికి, చిన్న ఒక ఎంప్లాయీస్కి, 4th క్లాస్ ఎంప్లాయీకో 3rd క్లాస్ ఎంప్లాయీకో ఒక నెలకు, ఒక సంవత్సరానికి అయితే ఆదాయం వస్తున్నదో అందులో సగం కూడా ఇవాళ మామూలుగా ఒక చిన్న రైతుకు 3 ఎకరాలు 4 ఎకరాలు తీసుకున్న రైతుకు రావడం లేదు. అది ప్రధానమైన కారణం. ఇది శాస్త్రీయంగా కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఏముండే అంటే, డాక్టర్ స్వామినాథన్ కమిషన్ ప్రకారంగా మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేది నిర్ణయం చేసేటప్పుడు రైతు కుటుంబ యొక్క సభ్యుల యొక్క శ్రమను కూడా అందులోకి తీసుకొని, పెరుగుతున్న ఎరువుల ధరలను, విత్తనాల ధరలను, ఇవన్నిట్లను కూడా లెక్కగట్టి సరి అయినటువంటి విధంగా కనుక మినిమం సపోర్టింగ్ ప్రైస్ డిసైడ్ చేస్తే చాలా వరకు మేలు జరిగేది. అది జరగలేదు భారతదేశం లోపల. స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ఫాలో అవుతున్నామని చెప్తున్నారు కానీ యాక్చువల్గా ఫాలో అవడం లేదు. రెండో విషయం ఏంటంటే, పంటలు రైతులు పండించేసిన తర్వాత రైతులు డైరెక్ట్గా వాళ్ళు మార్కెట్కు తెచ్చుకోలేని పరిస్థితి. అప్పుడు ఏం జరుగుతుందనంటే, వ్యాపారస్తుల యొక్క దయాదాక్షల మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది. టమాటా పండించే రైతుకు 4 రూపాయలు 5 రూపాయల కేజీ గిట్టుబాటు రావడం లేదు. అదే టమాటా మార్కెట్లో మనకు 50 రూపాయల కిలోగా దొరుకుతుంది. ఈ వైరుధ్యాన్ని పరిష్కరించడం కోసం ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాల్సి ఉండెను. అంటే కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ తమ ఏజెన్సీల ద్వారా, CCI లాంటి సంస్థల ద్వారా, మార్కెట్ లాంటి సంస్థల ద్వారా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండెను. వాళ్ళు కొనుగోలు చేయడం లేదు. దీనికి 2 పరిష్కార మార్గాలు ప్రధానంగా. ఒకటేమో MSP డిసైడ్ చేయాలా, MSP శాస్త్రీయంగా డిసైడ్ చేయాలా, కనీస మద్దతు ధర. అంటే ఎంతైతే మొత్తం ఖర్చు అవుతున్నదో రైతు కుటుంబం యొక్క శ్రమను కూడా కలిపి ఆ టోటల్కు ఇంకొక హాఫ్ అందులో కలిపి MSP డిసైడ్ చేయాల్సిన పద్ధతి ఉంది. రెండోది ఏంటంటే, అవసరమైతే ప్రభుత్వమే ప్రజల దగ్గర, అంటే రైతుల దగ్గర ధాన్యం కానీ, కూరగాయలు కానీ, పంటలు కానీ కొనుగోలు చేసి కొనుగోలుదారులకు లేదా వ్యాపారస్తులకు ప్రభుత్వమే కనుక ఇచ్చినట్లయితే చాలా వరకు ఈ సమస్య పరిష్కారం అవుతుంది. భారతదేశం వ్యవసాయక దేశం. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. రైతే రాజు. రైతుల సంక్షేమమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనేక
స్కీములు ఉండవలసినటువంటి అవసరం ఈనాడు ఉంది. ఎన్నో రాష్ట్రాలు ఇప్పుడు రైతు భరోసాని, రైతుకు ఇచ్చే డబ్బులని స్కీమ్ ద్వారా అందజేస్తున్నారు. ఎకరాకి కొంత అమౌంట్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, కొంత అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. అయినప్పటికీ రైతులకు రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం రాష్ట్రాల మీద ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏ విధంగానైతే ప్రభుత్వ ఉద్యోగులకు, ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరి పెన్షన్ సౌకర్యం ఉందో, అదేవిధంగా రైతులకు కూడా మరి జీవితాంతం కష్టపడి ఈ దేశానికి అన్నదాతగా నిలిచినటువంటి వాళ్లకు తప్పకుండా పెన్షన్ ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను రైతు సంక్షేమ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాను. మనము నోట్ల కట్టలను మనం తినలేము. మనం తినడానికి ఆహారం కావాలంటే రైతు అదే పొలాలను దున్నాలి, ధాన్యాన్ని వండించినప్పుడే మనం నోటికాడికి బుక్కని తీసుకుంటాం. కానీ ఈ డబ్బులని తిని, కాగితాలను తిని బతికే పరిస్థితి లేదని ఇది గమనించాలని మరి మేధావులు కానీ, మరి రైతు వ్యవసాయదారులు కానీ, గొప్ప రైతాంగంలో ఉన్నటువంటి అనుభవం ఉన్న వ్యక్తులు కూడా స్వామినాథన్ కమిషన్ చెప్పిన రికమెండేషన్లను అమలు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను.